అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వార్నింగ్లు ఇస్తున్నారు. అసలు ఆ వార్నింగ్లు ఎవరికి ఇస్తున్నారు, అసలు ఆ వార్నింగ్ ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా, మెడికల్ కాలేజీల టెండర్లో పాల్గొనవద్దు, మేము వస్తే వాటిని రద్దు చేస్తాం. జగన్ విధ్వంసకర హెచ్చరికలు. చంద్రబాబు పవన్ అచ్చెన్న బావిలో దూకి చావాలని దూషణలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వచ్చేసి వార్నింగ్ ఇస్తున్నారు. అసలు మెడికల్ కాలేజీలు ఎవరికి కూడా టెండర్లో పాల్గొనవద్దు, పాల్గొంటే మేము వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తాము, వాటిని రద్దు చేస్తాము. ఏం చూపిస్తారు అసలు అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? చూపించడం అంటే మొన్నట్లాగే రప్పారప్ప అనుకోవడమా, లేదంటే నిజంగానే రప్పారప్పని నరికేయడమా? మీ ఉద్దేశాలు అంటే టెండర్లు వేసే వాళ్ళని పరోక్షంగా బెదిరిస్తున్నారా? అంతేకాకుండా ఇంకేం మాట్లాడారంటే, చంద్రబాబు పవన్ అచ్చెన్న బావిలో దూకి చావరని దూషణలు. అధికారం పోయిన తర్వాత మరి వీళ్ళందరికీ ఏమైందో తెలియదు, కానీ అధికారం ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా దిగజారుడుగా ప్రవర్తిస్తున్నారు, చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికైనా ఒక ఓటమి వస్తే అయ్యో మేము ఎందుకు ఓడిపోయామని చెప్పేసి కాస్త వర్క్ చేస్తారు, అసలు ఏమైంది, తప్పు ఎక్కడ జరిగిందని. అలా కాదు, వీళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హైలైట్ స్పీచ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అసలు ఏంటి ఈ ఇంటర్వ్యూలో ఆయన అంత గొప్పగా ట్రోలర్స్కి అంత పని చెప్పిన వీడియో ఏంటనేది ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చారు. చూసారు కండి, ఆయన ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన మెడికల్ కాలేజీలు కట్టించారని ఆయన భ్రమంలో బ్రతుకుతూ ఉన్నారు కదా. ఆయన కట్టించిన ఆ ప్లేస్లో వెళ్తే కనుక ప్రతి ఒక్కరూ ఆగి చూసి ఆహా ఏం కట్టించాడరా మా జగనన్న అని అనుకుని వెళ్తారంట. అంత గొప్పగా కట్టేశారని మరి ఎక్కడున్నా ఏంటి, ఎక్కడ చూసిన పునాదులు తప్ప ఏమీ లేవే. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి ఇప్పుడు దాకా తెలియని వారు కూడా డైరెక్ట్గా ఇది జరిగిందా లేదో సెర్చ్ చేసి అంతలాగా ఆయన మాట్లాడుతున్నారు. ఆగంట చూసి భలే కట్టాడ్రా అన్నట్టుగా మాట్లాడుకునే విధంగా ఉందంట. నిజంగానే అంతలా ఉందో లేదో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చూసారుగా ఇదంతా. ఇది కాలేజ్, మెడికల్ కాలేజ్. సో చూసారు కదండి, ఇవన్నీ చూసంట ఆగి బలి కట్టాట అనుకుంటారంట. ఇలా మాట్లాడడానికి కనీసం చిత్తశుద్ధన ఉందా లేదా అంటే నాకు తెలియట్లేదు, కానీ ఇదంతా ఎక్కడ చూస్తున్నా ఫౌండేషన్ తప్ప ఏమన్నా ఉందండి. ఇది ఎక్కడ అంటే ఆదోనిలో అండి. 17 కాలేజీలు కట్టేసాను అనుకుంటున్నారు కదా, అందులో ఒకటి ఆదోని మెడికల్ కాలేజ్. తాడేపల్లి ప్యాలెస్లో స్పెషల్గా తయారు చేసిన డ్రీమ్ మెషిన్ ఎక్కితే ఇక్కడ ఆదోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కనిపిస్తాయి. 410 కోట్లతో పూర్తి చేయాల్సిన ఈ మెడికల్ కాలేజీ కోసం నాబార్డ్ నుంచి అప్పు తెచ్చి మరి జగన్ ఖర్చు పెట్టింది కేవలం 50 కోట్లు. అంటే ఈ ఆదోని కాలేజ్ కోసం 410 కోట్లు ఖర్చు పూర్తి అయితే గనక, కానీ దీనికి ఎంత ఖర్చు చేశారు? 50 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఎంత ఖర్చు పెట్టి కూడా ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేకుండా ఇలాగ పిల్లర్స్తోని అలాగ ఫౌండేషన్తో ఉంది తప్ప ఏమీ లేదు. దీన్నంట ఆగి చూసి బలి కట్టాడు అనుకోవాలంట. నిజంగా ఆగి చూసి ఆహా ఏముందనుకుని ఎప్పుడంటారు చెప్పిన, నిజంగా అందులో కట్టడాలు పూర్తి అయిపోయి అది ప్రారంభమయ్యి దాంట్లో విద్యార్థులు ఉంటే కనుక అప్పుడు ఆహా ఏం కట్టాడో జగనన్న, ఇంచక్క మెడికల్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవడానికి బాగుంటుంది. అంతేగాని ఏమీ లేకుండా ఇలాగా మీ డప్పు మీరే కొట్టుకుంటే ఇంకా హీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంకేంటంటే మరి నేను కట్టేశాను, పూర్తి చేశాను, ప్రారంభం చేశాను అని చెప్తున్న ఆదోని మెడికల్ కాలేజ్ ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారో, ఎంతమంది ప్రతిరోజు వైద్యం చేస్తున్నారో జగన్ చెప్పాలి, నిజంగా చెప్పాలి. ఏది ఇదే కదా ఆదోని కాలేజు. మీరు చెప్తున్నట్టుగానే ఆహా ఊహా అంటున్నారు కదా, ఏది ఎక్కడ లేదు. ఇంకో కాలేజ్ కూడా ఎలా ఉందో చూద్దాం. మొత్తం 17 కదా, ఇంకోటి కూడా చూద్దాం. మదనపల్లి అండి, ఇది మదనపల్లిలో. చూసారు కదా, దీని పరిస్థితి కూడా ఇంతే. ఇది కూడా ఫౌండేషన్ వేశారు, పిల్లర్స్ వేశారు, అంతేగాని కనీసం వర్క్ కూడా ఏమీ లేదు. దీంట్లో కూడా స్టూడెంట్స్ ఎవరు లేరు. స్టూడెంట్స్ ఎందుకు ఉంటారు? పూర్తి అయితే ఉంటారు, దాన్ని ప్రారంభిస్తే ఉంటారు.
దాంట్లో విద్య నేర్పిస్తూ ఉంటారు. అంతేగాని నేను ప్రెస్ మీట్ పెట్టాను కదని ఎవరు ఉండరు. మరి ఇలా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇలాంటి అంటే అందరి ముందు అబాస్పాలు అయిపోవడానికి తప్ప ఇలాంటి ప్రెస్ మీట్లు ఎందుకు ఉపయోగపడతాయి చెప్పండి? మళ్ళీ మేము వస్తే మేము చూస్తాము, టెండర్లు ఎవరు వేయొద్దు అని చెప్పేసి దీని మీద విరుచుకుపడుతున్నారు. ఎవరైతే టెండర్లు వేస్తారో యాక్చువల్లీ పీపీపీ ఒకటి పెట్టారు కదండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది. అంటే ఇలా ఉంటే సరిగ్గా అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే సమన్వయం చేసుకుని కాలేజీలు నిర్మిస్తే చాలా చక్కగా చాలా బాగా అవుతుందని ఒక ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అనేది ఒకటి ప్రస్తావించారండి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు పోలా ఆయన ఎలాగో చేయలేదు, సరే వీళ్ళు చేస్తున్నారుగా, వాళ్ళలో వాళ్ళే చేసుకుంటారుగా, మరి దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? పైగా వార్నింగ్లు కూడా అంటే ఇలా ఈ మాత్రం కట్టి వదిలేసిన దానికి, సరే దీనికి ఈ మాత్రం కట్టేసి అంటున్నాను కదా, దీనికి తక్కువ ఖర్చు ఏమవుతుంది, ఎక్కువ ఎకరాల్లోనే చేస్తున్నారు కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ ఉపయోగం లేదు కదా. దీనికి ఎంత ఖర్చు పెట్టారు? మదనపల్లి మెడికల్ కాలేజ్ సొట్టబడిన నేమ్ బోర్డు, భూమి మట్టంలో పూసుకుపోయిన కూసింత కాంట్రాక్ట్ తప్ప అక్కడ ఏమీ లేదు. దీనికోసం 446 కోట్లు అండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది ఎంత? 40 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ ఆ 40 కోట్లు వృధాగా పోయినట్టే, ఉపయోగం లేదు. అదే ఇక్కడ కనుక మెడికల్ కాలేజీలు వచ్చేసి స్టూడెంట్స్ చదివితే ఈ 440 కోట్లు అయిపోయినా సరే దాన్ని ఎవరు కూడా వృధా అనరు. కానీ ఇలా అర్ధాంతరంగా ఆపేసి జస్ట్ పునాది వేసి వదిలేస్తేనే దీన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది, ఇది వేస్ట్ అని చెప్తారు. మరి 440 కోట్లు అంటే మిగిలిన 440 కోట్లు 40 కోట్లే ఖర్చు పెట్టారు కదా, మరి మిగిలిన డబ్బు ఏం చేశారు? అంతేకాకుండా ఇవన్నీ మొత్తం మెడికల్ కాలేజీలు అన్నింటికి చాలా డబ్బులు వెచ్చించి ఉంటారు కదా, కొన్ని మాత్రమే పెట్టారు. మరి మిగిలిన అవన్నీ ఏమైపోయింది? కొంచెం ఖర్చు పెట్టారు, మిగిలిన డబ్బులంతా ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అంటే లిక్కర్ స్కామ్ లాగే విద్యలో కూడా ఇలాగే స్కామ్ చేశారా ఏంటి అసలు? ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా, అంటే మొత్తం కేంద్రం ఎంత ఇచ్చింది? 17 కాలేజీలకి 4500 కోట్లు వెచ్చిస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 400 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఉండరు. మరి మిగిలిన డబ్బు అంతా ఏమైంది, ఎక్కడ పెట్టారు అంటే మనకు కొన్ని పిక్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక్కొక్క పార్టీ ఆఫీస్ని కట్టేస్తున్నారండి. సో దానికి ఈ డబ్బు వెచ్చించారు అని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అసలు ఎక్కడెక్కడ ఈ ప్లేస్లు కట్టారో ఒకసారి కొన్ని పిక్స్లు చూద్దాము. మొత్తం అన్ని చోట్ల కట్టారు, కాకపోతే కొన్ని పిక్స్ చూస్తే అసలు ఏం చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఇది ఎక్కడండి? కాకినాడలో కాకినాడ పైడావారి వీధిలో 22A నిషేధ జాబితాలో ఉన్న 2 ఎకరాల భూమిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం. ఇదంతండి మొత్తం కాకినాడలో 2 ఎకరాల ప్రాంతంలో ఇది కట్టారనమాట. అంతేకాకుండా ఇంకేంటి, ఇది బాపట్ల అండి, సేమ్ అలాగే ఇక్కడ జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఆర్టీసీ డిపోకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకుని నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం. ఇది ఇంకా దారుణం, ఆర్టీసీ డిపోకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకుని మరీ నిర్మిస్తున్నారండి. మరి ఎంతకంటే అన్యాయం ఇంకెక్కడన్నా ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇది వచ్చేసి తిరుపతి. సో తిరుపతిలో రేణిగుంట మండలం కుర్ర కాల్వలోని పారిశ్రామిక వాడలో ఏపీఐఐఎస్సికి చెందిన 2 ఎకరాల భూమిని నిర్మాణం పూర్తయిన వైకాపా కార్యాలయ భవనం. ఇది కూడా అంతే, అన్యాయంగా ఏదో దీనికి కేటాయించింది వెనక్కి లాగేసుకుని ఇలాంటివి వాళ్ళకి పార్టీకి సంబంధించిన ఆఫీసులు కట్టుకుంటున్నారు. ఇది శ్రీకాకుళం అండి. సో శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గ్రామంలో 1.5 ఎకరాల్లో జాతీయ రహదారికి ఆనుకుని నిర్మిస్తున్న కార్యాలయ భవనం. ఇది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలోనే ఉంది. సో చూసారు కదండి, ప్రతి దాంట్లోని కూడా అంటే దేనికో కేటాయించిన భూమిని వెళ్ళి తీసేసుకుని అక్కడ ప్రతి చోట కూడా యావరేజ్గా చూసుకుంటే ప్రతి పార్టీ కార్యాలయం 2 ఎకరాలండి. అంటే తక్కువలో తక్కువ ఎంత కదనుకున్నా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎస్టిమేట్ చేయలేం కానీ మనం ఎకరం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది, ఇంకొక చోట ఇంకొకలా ఉంటుంది. సో ప్రతిదానికి కూడా కోట్లలో వ్యవహారమే. అలా చేసి దీని మెడికల్ కాలేజీలో ఉపయోగించాల్సిన డబ్బును వాళ్ళ స్వార్థంతో పార్టీ ఆఫీస్కి ఉపయోగించుకుంటున్నారనమాట. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోనండి రోడ్లు భవన శాఖకు చెందిన 2 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న భవనం 2023 మే నెలలో చదును పనులు ప్రారంభించి వేగంగా నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం కనుక మెడికల్ కాలేజీలకి ఎంతలా వేగవంతం చేస్తే ఈ పాటికి అయిపోయేదేమో. అంటే రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, కేవలం వాళ్ళ సొంతంగా లాభపడడానికి మాత్రమే చేశారు. దానికి నిదర్శనమే ఈ పార్టీ ఆఫీసులు, వైసీపీ పార్టీ ఆఫీసులు. పిల్లల చదువుకి సంబంధించిన డబ్బును కూడా దాంట్లో దోచేసుకుని ఇలా సొంతంగా కట్టడాలు కట్టుకున్నారంటే వీటితో పాటు మళ్ళీ రిషికొండ ప్యాలెస్లు, యలహంక ప్యాలెస్లు ఎన్ని కట్టుకున్నారో అన్నీ తెలిసినాయే. ఈ మధ్యన మళ్ళీ లిక్కర్ స్కామ్ ఒకటి, శాండు, మైను, వైను ప్రతి దాంట్లో కూడా
దోచుకున్నారు. ఇప్పుడు చెప్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి, మామూలుగా ఉండదు మేము కనుక వస్తే కనుక అని చెప్పేసి 2.0 అంట, రప్ప అంట. ఎందుకు సార్ ఇలాగా ప్రజల్ని భయపెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి అధికారం చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే మీరు చాలా అక్రమంగా చాలా డబ్బులు సంపాదించుకున్నారు కదా, అవి సరిపోవా? ఇలాంటి వాటిలో చాలా దోచుకున్నారు కదా, అవి కూడా సరిపోవా? మళ్ళీ మేమే వస్తామని ఆశ మీకు ఎందుకు? పోలు నిజంగానే వస్తారా అంటే అది ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని 5 ఏళ్ళు భరించేశారు, కానీ ఈసారి మళ్ళీ భరించలేమని చెప్పేసి ఈసారి అధికారాన్ని కూటమి ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది, పరిపాలన ఎలా ఉంటుందని కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లోనే చాలా అంటే చాలా అద్భుతంగా పరిపాలన సాగిస్తుంది. సో మీరు ఇలాంటి ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా సరే ప్రజలు ఎవరు భయపడరు, మీ ఆట లెక్క సాగవు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.